ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 19వ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో, మీరు సాధించాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటికీ కూడా ఆటంకాలు కావటం, మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి, మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అవి పూర్తి కాకపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం ఈ రాశికి చెందిన జాతకులకి బాగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు, అనుకోని అవాంతరాలు వచ్చి మీకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా సంయమనం పాటించాలి. చాలా ఓర్పు నేర్పుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా కూడా అది ఎదుటి వాళ్ళకి నచ్చదు, అది ఎదుటి వాళ్ళ యొక్క మెప్పును పొందదు. దానివల్ల మీ మీద వాళ్ళు విద్వేషాలు పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా మీతో మీకు వారికి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి, అలాగే దానివల్ల విద్వేషాలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శుభ్రతతో కూడుకున్న ఆహార పదార్థాలను మాత్రమే మీరు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మీకు జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, ఈ కడుపుకు సంబంధించిన ఉదరానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా, మానసికంగా కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ మీరు తీసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఈ జీర్ణ సంబంధమైన సమస్యలే కాకుండా ఈ కండరాలకు సంబంధించిన నొప్పులు, కీళ్ళ సమస్యలు ఇవి కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు తలపెట్టిన కార్యక్రమాలు, మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఆవరిస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక రకమైన వైరాగ్య భావనకి మీరు వెళ్తారు, ఒక రకమైన ఆందోళనకు గురవుతారు. ఇంత కష్టపడుతున్నా మనకి సరైన ఫలితాలు రావటం లేదు ఏంటి, సరైన ఆదాయం రావటం లేదంటే అని ఒక రకమైన ఆందోళనతో మీరు మానసికంగా వ్యధ చెందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించాలి, ఓర్పు పాటించాలి. ఏ విషయం కూడా ఎలాంటి విషయాల్లోనైనా సరే ఆచితూచి అడుగు వేయాలి తప్పించి అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు, అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మీరు మానసికంగా సిద్ధపడి ఆ సమస్యలు రాకుండా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి.
చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఈ చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే, చదువు మీద ఏకాగ్రత పెట్టకపోతే ఖచ్చితంగా మీరు మీ విద్యలో మీరు ఆశించిన ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకండి. ఓవర్గా మీరు ఊహించుకుని మీరు చదువుని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి దాన్ని కూడా మీరు కష్టపడి మాత్రమే ఆ చదువులో మంచి సిన్సియర్గా, నిజాయితీగా, నిబద్ధతగా కష్టపడాలి తప్పించి ఏదో అయిపోతుంది, ఏదో వచ్చేస్తుందన్న ఒక ఇల్యూషన్స్తో, ఒక ఊహలతో మీరు ముందుకు వెళ్ళకూడదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రతకి భంగం కలగకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాల్లో కూడా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు. ఆత్మబలంతో మీరు మీ పనులన్నీ కూడా చేసుకుంటూ పోవాలి తప్పించి ఆత్మ న్యూనతతో కనుక మీరు మీ యొక్క లక్ష్యాలను మర్చిపోయి మీ పనులను కనుక విడిచిపెడితే కనుక మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.